ఆరాధన యేసయ్యా, మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఎస్, హల్లెలూయా. ప్రభు నామమును బట్టి సంఘముగా, ప్రియమైన దేవుని బిడ్డలుగా కూడి వచ్చిన, లైవ్లో చూస్తున్న బిడ్డలకు, ఇక్కడ ఉంటున్న సంఘమునకు, ప్రతి ఒక్కరికి ఈరోజు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయమందు దేవుని మాటలు, యేసు ప్రభు మనతో మాట్లాడే ప్రతి మాట అది చాలా విలువైనది, చాలా విలువైనది. ఎందుకంటే సమాజంలో కొంటే అన్ని దొరుకుతాయి కానీ దేవుని మాటలు దొరకవు. కూరగాయల మార్కెట్కి వెళ్తే ప్రతి వస్తువును మనం కొనుక్కొని రాగలుగుతాం, కానీ దేవుని వాక్యాన్ని కొనలేము. దేవుని వాక్యాన్ని కొనలేము మనం. ఇది కేవలము దేవుని యొక్క మందిరములో దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ప్రియమైన సంఘముగా మీతో ఈరోజు కొన్ని మాటలు నేను మాట్లాడబోతుంటున్నాను. అవి ఏవంటే, దేవుడు ఎవరిని చూస్తాడు, దేవుడు ఎలాంటి వ్యక్తి కొరకు ఆయన వేసి ఉన్నాడు. పరలోకములో ఆయన ఉన్నాడు, కానీ భూమి మీద ఉంటున్న ప్రజలను ఎన్నుకొనటానికి ఆయన ఎలాగ చూస్తాడు, ఎలాగా చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలుగా కూడి వచ్చిన మీరు శ్రద్ధగా ఈరోజు మాటలు వినండి. ఈరోజు మాటలు శ్రద్ధగా వినండి. పరిశుద్ధుడు, ప్రేమామయుడు, కరుణామయుడు, కరుణా సంపన్న కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన యొక్క జీవితాన్ని, మన యొక్క పరిస్థితులను, మన యొక్క అవసరతలను ఎరిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని ఎరిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మనలో కూడంగా ఆయనకు నచ్చిన వారు ఎవరు అనేది మనం చూడాలి. ఆయనకు నచ్చిన వారు ఎవరో, ఆయన సేవ చేయడానికి ఎవరు, భయపడకుండా పరిచర్యలో ముందుకు సాగే వారు ఎవరు అనేది నేను మీకు చూపెడతాను. ఒక ఇద్దరిని చూపెడతాను. ఎవరంటే తండ్రి కొడుకును. వీళ్ళిద్దరిని దేవుడు ఏ రీతిగా ఎన్నుకున్నాడన్నది చూద్దాం. ఈరోజు నీ యొక్క సమయాన్ని వ్యర్థపరచకుండా ఈ మాటలను వింటే, ఇక్కడికి సమయాన్ని తీసుకొని వచ్చినావు కాబట్టి, ఈ లైవ్లో సమయం తీసుకొని నువ్వు ఈ మాటలు వింటున్నావు కాబట్టి, ఇవి నీ కొరకే. నీవు దేవుని కొరకు ఎలాగా పని చేయగలుగుతావు అన్నది దేవుని మాటల ద్వారా తెలుసుకో. సేవకు, పరిచర్యకు ఒక వ్యక్తిని పిలుస్తున్నాడంటే దేవుడు ఆయనలో ఏం చూసి పిలుస్తాడన్నది వాక్యములో చూద్దాం. ఒక మనిషిని గుర్తెరగటానికి, ఒక మనిషిని తెలుసుకునటానికి ఏది అవసరం? రూపమా, అందమా, బలమా? ఏం అవసరమో అది మనుషులు ఏ రీతిగా చూసి ఎన్నుకుంటారు, దేవుడు ఏ రీతిగా చూసి ఎన్నుకుంటాడు. ఇవి రెండు మీకు చెప్పి నేను ముగిస్తాను. ఎక్కువ సమయాన్ని తీసుకోక మనకున్న సమయంలోనే ఈ మాటలు నేను ముగిస్తాను. హల్లెలూయా. రండి, చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం.
అందరూ మోకరించేవారు మోకరించండి. లైవ్లో కూడా ఇక్కడ ఉన్నవారు కూడా దేవుని సన్నిధిలో మోకరించుదాం. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నువ్వు జ్ఞానవంతుడవు అయ్యా, సమస్తమును ఎరిగిన దేవుడవు, నీకు చాటి ఎవరు లేరు. నువ్వు ఏది అంటే అది అందరికీ నచ్చినట్టే ప్రభువా. ఎందుకంటే నువ్వు మాట ఇచ్చి తప్పే దేవుడవు కాదు, మాట ఇచ్చి మరచిపోయే దేవుడవు నీవు కాదు. ఏ మాట నువ్వు అంటున్నావో, ఏ మాట నువ్వు చెప్తున్నావో, ఏది జరగబోయేదున్నదో అవన్నీ నువ్వు తెలియచేసినప్పుడు అవన్నీ జరుగుతాయి. అలాగనే ప్రభువా, మేము నీ యందు విశ్వాసం ఉంచుతున్నాం. మమ్ములందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. తగ్గించుకునే మనసు, వినగల్ల చెవులు, గ్రహించే మనసు మాకందరికి కలుగ చేయమని. యేసయ్యా, నీ మాటలు అతిశ్రేష్టమైనవి కాబట్టి నీ బంగారు మాటలు నాలో నుండి వచ్చుటకు కృప చూపండి. మాట్లాడేది నేను కాకూడదు, నీవిచ్చిన మాటలు నేను మాట్లాడాలి, నీవు నాలో నుండి మాట్లాడాలి. అట్టి కృపా భాగ్యము నాకును కూడి వచ్చిన అందరికీ కలుగ చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఓకే, ప్రభు యొక్క నామమున మీకు అందరికీ వందనాలు. మరొకసారి మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనములో ఈ మాట ఉంటున్నది. సమూయేలును పిలిచిండు దేవుడు, ఎన్నుకున్నాడు. సమూయేలు ఒక వ్యక్తిని అభిషేకించినాడు. ఆయన మాట తప్పినాడు. సౌలు అనే వ్యక్తి మాట తప్పినాడు కాబట్టి సమూయేలును మళ్ళీ పిలిచి మరొక వ్యక్తిని ఎన్నుకునటానికి, నా దేశాన్ని పరిపాలించటానికి, నా ప్రజల మీద రాజుగా ఉండటానికి, ఇదిగో నువ్వు వెళ్ళు, నేను వెళ్ళమన్న స్థలానికని సమూయేలుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన వెళ్ళాడు అక్కడికి. ఎవరి దగ్గరికి అంటే యేసయ్య కుమారుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళితే అక్కడ ఏమి జరిగిందంటే చూద్దాం. సమూయేలు యొక్క సెలక్షన్ ఎలా ఉన్నది, దేవుని యొక్క సెలక్షన్ ఎలా ఉన్నదో చూద్దాం రండి. 7వ వచనం 16:7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపము అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని తోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. హల్లెలూయా. మనము పైరూపాన్ని తెలుసుకుంటాం. బలవంతుడు, చదివినవాడు, మంచి జ్ఞానవంతుడు అని మనం అనుకుంటాం. కానీ అక్కడ జ్ఞానవంతుడు దేవునికి ఇష్టమైన బిడ్డలలో ఏ ఒక్కరూ అక్కడ కనిపించలేదు. సమూయేలు అనుకుంటున్నాడు దేవుడు ఈయనను ప్రేమిస్తున్నాడేమో, ఈయనను పిలుస్తున్నాడేమో అని ఒకరొకరు దగ్గరికి వెళ్ళి బలవంతులను చూస్తున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, వీళ్ళందరినీ రిజెక్ట్ చేశాను నేను. హల్లెలూయా. రిజెక్ట్ చేశాను. వీళ్ళలో ఎవరు కాదో నాకు కావలసిన వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నాడు అని అంటే, అప్పుడు హృదయాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి ఆ వ్యక్తి దావీదును ఎన్నుకునేటప్పుడు అప్పుడు యేసయ్య తన 7 కుమారులను అక్కడ పిలిచి నిలబెట్టాడు. కానీ ఇంతేనా, నీకు ఇంకెవరన్నా ఉన్నారంటే మరొక్కడు ఉన్నాడు నాకు అని అంటున్నాడు. ఆయన ఎక్కడున్నాడంటే ఆయన అడవిలో ఉన్నాడు.
గొర్రెలను మేపుతుంటున్నాడు. ఈరోజు గొర్రెలను మేపుడు అందరి వలన కాదు. ఈరోజు గొర్రెలను కాపుగా ఉండాలంటే అందరి వలన కాదు. ఈ గొర్రెలను పట్టుకొని ఎప్పుడైతే మేపుటానికి తీసుకెళ్తామో, వాటిని మేపుటానికి వాటిని ఎరగాల. ఎందుకనంటే ఎక్కడికి వెళితే ఏ మేత మేస్తే అవిటి కడుపు నిండుతుంది, ఏ నీళ్లు తాగిపిస్తే అవి నీళ్లు తాగుతాయి అని అడవిలో అన్నీ ఆలోచించబడుతుంది. అంతేకాకుండా అడవిలో తిరుగుతున్నప్పుడు సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, గుడ్డేనుగులు ఉంటాయి. వీటన్నిటినీ అడవిలో ఉంటాయి కాబట్టి ఇవన్నిటికి దూరముగా ఉండాలా, ఇవన్నిట్లో కాపాడబడాలా, ఇవన్నిటికీ నా గొర్రెలు ఆహారముగా కాకూడదు అనే ఆలోచన కూడా ఆ మేపే మనిషికి ఉండాలి. ఆ మేపే వ్యక్తికి ఇవన్నీ కలిగి ఉండాలి. కలిగి ఉంటున్నప్పుడే ఒక మందను దాదాపుగా ఆ ఒక్క మందలో ఒక 50-100 గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రెలను మనము లెక్క పెట్టుకునటం కంటే గుర్తుంచుకునటం చాలా ముఖ్యం. ఎన్ని గొర్రెలు ఈరోజు వస్తున్నాయో అన్ని గొర్రెలను మరలా నైటు గూటికి తీసుకురావాలా. అది ఒక కాపరికున్న టాలెంట్. అయితే ఒక్క గొర్రె తప్పిపోయినదనుకో, ఈ 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక్క గొర్రెను వెతికేవాడే కాపరి. ఈరోజు సంఘాలలో చూడండి, ఒక విశ్వాసి రాకుంటే ఎందుకు రాలేవని ఫోన్ చేసేవారు లేరు, నీ పరిస్థితి ఎలా ఉన్నదని అడిగేవారు లేరు. సంఘ కాపరికి ఎలా ఉండాలంటే అవి ఎంతమంది ఉన్నా కానీ అందులో ప్రతి ఒక్కరిని గుర్తెరిగే హక్కు ఒక కాపరికి ఉండాలి. ఈ యొక్క మందలో ఎంతమంది ఉన్నారన్నది ఆ కాపరి తెలుసుకోవాలి, గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరిని వారితో మాట్లాడాలి, వారి యొక్క కష్టాలు బాధలు అన్నీ ఎరగాలి. అలాంటి కాపరులు దేవునికి అవసరం. ఒక్క గొర్రె అది నీరసంగా ఉంటే దాన్ని వెళ్ళి ఎత్తుకునే ప్రేమించే ఆ గుణము ఒక కాపరిలో ఉంటుంది. అది ఎవరంటే ఒక మంచి కాపరి. ఆ కాపరి ఎవరనంటే దావీదులో ఆ క్వాలిటీస్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. దావీదులో కనిపించినప్పుడు దావీదును దేవుడు ఎన్నుకొని సమూయేలు ప్రవక్తతో అంటున్నాడు, ఈయనను అభిషేకించు. హల్లెలూయా. ఎవరైతే నాకు కావాలనో అది ఈయననే అని అంటే అప్పుడు దావీదును అభిషేకించినప్పుడు దావీదు దేవునికి లోబడి దేవునితో సంబంధం కలిగి నడిచిన వాడే ఇజ్రాయేలు దావీదు. దావీదు కుటుంబానికి పనికిరాడు, అన్నదమ్ములు ఆయనను దూరం ఉంచినారు, తల్లిదండ్రి దూరం ఉంచినారు. కానీ దేవుడు ఆకాశం నుండి చూసి ఆయనను చేరదీసినాడు. ఈరోజు చదువు లేదని, జాబు లేదని నిన్ను నిందిస్తున్నారేమో, నీ కుటుంబంలో చాలా అనారోగ్యంగా ఉన్నవని నిన్ను బాధ పెడుతున్నారేమో. మనుషులకు నువ్వు ఇష్టము లేదేమో, మనుషులు నిన్ను ప్రేమిస్తలేరేమో, నీ కుటుంబము నిన్ను ప్రేమిస్తలేదేమో, నువ్వేం పని చేస్తలేవని నీకు విలువలేదేమో. కానీ ఈ మాటలు వింటున్న నీవు యేసు ప్రభును తెలుసుకో.
యేసు ప్రభుకు ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించడానికి ప్రయత్నం చేయు. ఆ ప్రయత్నంలో సఫలమవుతావు, విజయాన్ని పొందుకుంటావు. ఎక్కడైతే నువ్వు పడిపోయినవో, ఎక్కడైతే నువ్వు పనికిరాని వ్యక్తిగా అనిపించుకున్నావో, ఆ స్థలములో నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు. హల్లెలూయా. దావీదు ఎలా చెప్పుతే అలా విన్నాడంతే. తండ్రి మాటకు లోబడ్డాడు. వెళ్ళు గొర్రెలు మేపుకరప్ప అంటే వెళ్ళాడు. మిక్త కుమారులకు మంచి భోజనము, మంచి బలమైన ఆహారాలు పెడుతూ వాళ్ళకి కండలు బలమైన వారిగా నిలబెట్టారు. కానీ వారిలో ఏమి లేదంటే దేవుని పరిచర్య లేదో, వారిలో ఏమి లేదంటే దేవునికి ఇష్టమైనట్టు వాళ్ళు లేరు. కానీ మనుషులకు ఇష్టమై ఉండి, సమాజానికి ఇష్టమైనట్టుండి వాయిదా లేదా, దేవునికి ఇష్టమైనట్టుండో. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నువ్వే స్థితిలో ఉన్నా దేవుని మందిరములో దేవుని మాటలు వింటున్నావు. నీ బ్రతుకును మార్చేది దేవుడు. అడవిలో ఉన్న వ్యక్తిని తీసుకొని వచ్చి ఆ దేశానికి రాజుగా చేసి నిలబెట్టుకున్నాడంటే కారణం ఏంటిదంటే ఆయన నీతిమంతుడిగా కనిపించినాడు, ఆయన మంచి కాపరిగా కనిపించినాడు. ఎక్కడ కూడా ఓడిపోకుండా ముందుకు సాగుతాడని కనిపించినాడు. నేను ఎవరో బాధ పెడుతున్నారని నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకోకు. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలుగా ఈరోజు మీతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవే. ఎవరో ప్రేమిస్తలేరని నువ్వు నిరాశపడకో, జాబ్ లేదని నిరాశపడకో, ఆ పూటకు భోజనం లేదని నిరాశపడకో. నువ్వు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను పిలుస్తాడు దేవుడు. ఆ సమయమున నువ్వు లోబడు దేవునికి, దేవుని పరిచర్యలో ముందుకు రా, సంఘములో పరిచర్య చేయు, వీధులలో పరిచర్య చేయు. దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండటానికి నువ్వు ముందుకు సాగు. అప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అప్పుల బాధ ఉన్నదని కలవరపడుతున్నవా? సమాజంలో ముఖం చూపెట్టకుండా కలవరపడుతున్నవా? బాధపడుతున్నవా? నిందలు అవమానాలు అనుభవిస్తున్నవా? మనుషులందరూ పై రూపం చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని ఎరుగుతున్నాడు. హృదయాన్ని ఎరిగే దేవుడు నీ దగ్గర ఉన్నాడు. నువ్వు భయపడకో. నీ హృదయాన్ని ఎరిగి నిన్ను పిలుచుకుంటున్నాడు. హల్లెలూయా. మనం ఇక్కడ చూస్తే యోబు గ్రంథము 34:21 ఏమంటున్నాడంటే, ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది, ఆయన వారి నడుకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. దేవుడు ఎవరిని ఏ రీతిగా ఉంచాలనో ఆయనకు తెలుసు. నీ యొక్క హృదయం ఎలా ఉన్నది, నీ నడక ఎలా ఉన్నది, నీ పడక ఎలా ఉన్నది, నీ జీవితం ఎలా ఉన్నది అని ఆయనకు తెలుసు. కాబట్టి అందుకే దావీదును అన్ని ఎరిగిన దేవుడు కాబట్టి ఆయనను ఎన్నుకున్నాడు. అంతేకాదు సొలొమోను కూడా ఎన్నుకున్నాడు. నీ తండ్రి యొక్క దేవుడును నేను అని సొలొమోనుతో మాట్లాడి సొలొమోను ఎన్నుకున్నాడు. ఎందుకంటే సొలొమోను నడక ఆయనకు నచ్చినది, సొలొమోను మాటలు ఆయనకు నచ్చినవి. సొలొమోను తెలివిమంతుడిగా ఆయన నిరూపించుకున్నాడు దేవుని ఎదుట. అయితే నీవు కూడా దేవుని ఎదుట నిరూపించుకోవాలా. దేవునికి నిజంగా నేను దేవుని బిడ్డగా బ్రతకాలని నువ్వు ఆశపడాలా. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వే రీతిగా ఉంటున్నావు. ఈరోజు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. పరిశుద్ధ లేఖనం ఎందుకంటే నీవు నడవలసిన త్రోవలన్నీ చాలా బాగుండాలా. మీకు తెలుసా, ప్రతి విషయాన్ని
గమనించే దేవుడు మనకున్నాడు. ప్రతి తప్పును రాచడానికి దేవుని వాక్యములో మనం చూస్తాము. ఒకటి పరిశుద్ధ గ్రంథము, ఒకటి మరొక గ్రంథం ఉన్నది. అంటే నీ యొక్క అంకర త్రోవలన్నీ దేవుడు రాసి పెడుతున్నాడు. నీ చక్కటి త్రోవలన్నీ రాసి పెడుతున్నాడు. నువ్వు నీతిమంతుడిగా ఉన్నవా, అవినీతిమంతుడిగా ఉన్నవా అనేది చూస్తున్నాడు. అంటే నువ్వు యథార్థవంతుడిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు దావీదులాగా నువ్వు ఎన్నుకోబడాలంటే, దావీదులాగా నువ్వు దేశంలో ఒక మంచి వ్యక్తిగా ఉండాలంటే నువ్వు దేవునికి ఇష్టమైనట్టు బ్రతకండి. ముందుగానే ఈ లోకములు ఉన్నప్పుడే మన హృదయాలను మనము పరిశోధన చేసుకోవాలా, పరిశీలించుకోవాలా. ఎందుకంటే నేను బాగున్నా లేదా, నేను దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నా లేదా అని తెలుసుకొని దేవుని చిత్తానుసారంగా నడవండి. ఎందుకంటే పరలోకము నుండి ఆయన చూస్తుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలుగా ఈరోజు మీరు కూడి వచ్చినారు, దేవుని మాటలు విన్నారు. మీరు మారండి, దేవుని ఇష్టానుసారంగా నడవండి. మీ ఇష్టానుసారంగా నడవకండి. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అందరూ వెలివేసిన, తల్లిదండ్రులు వెలివేసిన, కానీ దేవుని సన్నిధిలో ఆయన వెలివేయబడలేదు. దావీదు ప్రియమైన దేవుని బిడ్డగా ఉన్నాడు. అందుకే దేవుని సేవలో ముందుకు సాగినాడు. పరిపాలనలో దేవుని ఇష్టానుసారంగా నడిచాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనము ఆయనను చూస్తున్నాము. రండి, దేవుడిటి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా, సంఘ బిడ్డలను, లైవ్లో ఉన్న వారిని అందరినీ అయ్యా మీ చేతులకు అప్పగిస్తున్నాం. విన్న మాటలన్నీ తండ్రి బిడ్డల జీవితంలో ఫలింపచేయండి, మార్చండి తండ్రి. ఎన్నుకోండి ప్రభువా, నీ కాపరులుగా అయ్యా ఎదగాలని మేము ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మ వరముల చేత నింపి అయ్యా నీ దాసులను పంపించండి, సువార్త పంపించండి. తాగుబోతులను, తిండిబోతులను ప్రభు, తిరుగుబోతులను, పనికిరాని వ్యక్తులను మీరు ఎన్నుకొని పనికొచ్చే పాత్రలుగా మీరు చేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.